ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30 నుంచి 31 తారీఖు వరకు ఉంది. ముక్కోటి ఏకాదశి పూజా విధానం ఎటువంటిది? ముక్కోటి ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటంటే ముక్కోటి ఏకాదశి రోజున 33 కోట్ల దేవతలు శ్రీ మహావిష్ణువులో లీనమవుతారని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున చేసే పూజా వ్రతం పాపం విముక్తి, ఆరోగ్యం, ఐశ్వర్యం, మోక్షం లభిస్తాయని నమ్మకం. మనం ఉదయం కాలంలోనే చేయవలసిన పూజా విధానం ఎటువంటిది? బ్రహ్మముహూర్తంలో లేవాలి. సూర్యోదయానికి ముందు లేచి తలస్నానం చేయాలి. ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకొని పూజ గది శుభ్రపరచుకొని రంగు వెల్లులు అద్దుకోవాలి. ఆ తర్వాత పూజా విధానం మనకు కావలసిన పూజా సామాగ్రి: తులసిమాల, శ్రీ మహావిష్ణు ఫోటో లేదా విగ్రహం, దీపం, అగరబత్తులు, పుష్పాలు, నైవేద్యానికి పండ్లు, పానకం, పులిహోర, దద్దోజనం, పొప్పొంగలి, అలాగే మీకు ఏదైనా వంటకాలు చేయాల్సి వస్తే అవి కూడా చేసుకోవచ్చు. మనకి గంగాజలం కూడా శుద్ధి చేసుకోవడానికి కావాలి. పూజా విధానం ఎటువంటిది? ముందుగా దీపారాధన వెలిగించుకోవాలి. ఎప్పుడు చేసే విధంగా దేవుళ్ళకి 2 దీపారాధన వెలిగించి ఆ తర్వాత 7 పిండి దీపాలు వెలిగించాలి. ఆ తర్వాత ఓం నమో నారాయణ మంత్రం జపించాలి. మన మనసులో ఇలా సంకల్పం చెప్పుకోవాలి: మమ ఉప్పత్త సమస్త దురిత శయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ముక్కోటి ఏకాదశి వ్రతం అహంకరిష్యామని చెప్పాలి. ఆ తర్వాత తులసిమాల శ్రీ మహావిష్ణువుకి వేసి తులసి ఆకులతో అర్చన చేయాలి. మనం జపించాల్సిన మంత్రం ఓం నమో నారాయణాయ అని 108 సార్లు జపించాలి. విష్ణు సహస్రం పారాయణ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. విష్ణు సహస్రం చదవడం మనం లేదా నారాయణ భజన చేయాలి ఈ రోజంతా. నైవేద్యంగా పండ్లు లేదా ఉపవాస ఆహారం సమర్పించి నైవేద్యం సమర్పయామి అని చెప్పాలి. ఏకాదశి వ్రత నియమాలు ఎలాంటిది? ధాన్యాలు తీసుకోకూడదు. సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండి కేవలం పండ్లు, పాలు తాగొచ్చు. అబద్ధాలు, కోపం నివారించాలి. విష్ణు నామస్మరణ చేయాలి. తర్వాత ద్వాదశి వ్రతం ఖచ్చితంగా చేయాల్సిందే. ద్వాదశి పారాయణం ద్వాదశి రోజు ఉదయం లేచి తలస్నానం చేసి తులసి తీర్థం తీసుకుని వ్రతం ముగించాలి. బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే మహాఫలితం వస్తుంది. ఆ తర్వాత బ్రాహ్మణులకు కానీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి కానీ భోజనం పెట్టి ఆ తర్వాత మన ఉపవాసం విముక్తి చేసుకోవాలి. ఈ విధంగా ముక్కోటి ఏకాదశి పూజ చేస్తే సర్వపాప విముక్తి, కుటుంబ సుఖశాంతి, విష్ణు కృప, మోక్ష ప్రాప్తి, మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. ఆ మహావిష్ణు పైన ధ్యానం పెట్టి ముక్కోటి ఏకాదశి వ్రతం చేసి మీ అనుకున్న కోరికలను నెరవేర్చుకోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ టాక్స్ ఆఫ్ తన్వి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్, లైక్ అండ్ షేర్.